విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్యాలెస్ కడతావా? అది కూడా 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే 5 కోట్ల. అసలు ప్రజలని ఏ విధంగా నువ్వు భావించావు? ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా? ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు. నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం, ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగమైందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కిచ్చే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని, మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ 11 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది. లేకపోతే నీకు ఇంకో 3 నెలల్లో నీ పార్టీ, నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని ఘంటాపదంగా చెబుతున్నాను. తప్పకుండా నువ్వు ఇంకా ప్రజలను ఇప్పుడు దాకా మోసం చేస్తానే బతికావు, ఇంకా మోసం చేస్తా బతకొద్దు. నీ జీవితమే ఒక అబద్ధం, నీ బ్రతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం, ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం, వీటి అన్నిటినీ కక్కిస్తుంది మా ప్రభుత్వం. నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగం చేసిన విషయాలు, కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం, అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్యుపై చేసిన సైట్లు అన్నిటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది. ఇవాళ ఒకటి రేపు ఒకటి అనే మాట్లాడటం మాని ఇవాళైనా నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో, దాని ప్రకారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా. నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది. మా నాయకులకి నువ్వు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఈడీ సిబిఐ కేసులో కోర్టుకు అటెండ్ అవ్వకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నావు. ఆ వ్యవస్థలను మేనేజ్ చేసే ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు బలైపోయారు నీ వల్ల. మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వ్యవస్థలను చెడగొట్టారో, ఎవరైతే చట్ట ప్రకారం పనిచేయలేదో అటువంటి వారిని అందరినీ శిక్షించబోతున్నారు తప్పకుండా. అంతేకాకుండా మేమందరం కూడా ఇవాళ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం రావాలి, అభివృద్ధి రావాలి, అందరూ కూడా పండగ వాతావరణం ఇప్పుడు ఏ విధంగా పండగ వాతావరణం ఉందో వచ్చే 10 సంవత్సరాల్లో ఇదే పండగ వాతావరణం కొనసాగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే విధంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ గారిని కృషి చేస్తుందని అందరికీ తెలియజేసుకుంటా. జగన్ ఇప్పటికన్నా కళ్ళు తెరు, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. థ్యాంక్ యూ. ఉందా క్వశ్చన్స్?